కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాల వలన నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. కరీంనగర్ జిల్లాలో 8వ రోజు అర్ధరాత్రి వరకు వణికించే చలిలో బాబు పాదయాత్ర సాగించారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే అధికారం ఉన్న కాంగ్రెస్ తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలని బాబు డిమాండ్ చేశారు. ప్రపంచాన్ని జయించే శక్తి ఉన్న యువత భవిష్యత్కు అధికారంలో ఉన్నప్పుడు బంగారుబాట వేశామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కరీంనగర్లో 8వ రోజు సాగిన పాదయాత్రలో ఆయన అర్ధరాత్రి వరకు నడిచి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. తెలంగాణ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును బాబు ఎండగట్టారు. తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం. పట్టేలు పట్టువారి వ్యవస్థ రద్దు చేసి ఆ రోజు పెత్తందారు నుంచి భూస్వామి వచ్చి ఈ పేదవాళ్ళని కాపాడిన ఘనత ఒక్క ఎన్టీ రామారావు గారికి దక్కింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం కూర్చున్నాం, పోయి కూర్చున్న తర్వాత సమస్య పరిష్కారం చేసి బయట వద్దాం, దానికి మీరు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీని అడిగితే సమాధానం చెప్పకుండా వాళ్ళు ఇచ్చే సమాధానం కొత్తగా హోమ్ మినిస్టర్ గారు కాబట్టి మళ్ళా అన్ని విషయాలు తెలుసుకోవాలనుకొని అందరిని పిలుస్తా ఉంటున్నారు. అంటే వాళ్ళ అభిప్రాయం చెప్పరంట, అందరూ అభిప్రాయం చెప్పాలి. ప్రస్తుత పరిస్థితిలో విద్యారంగం నిర్వీర్యమైందన్న బాబు వచ్చే ఎన్నికల్లో గెలిచి ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని తప్పుపట్టారు. అన్ని కులాల వారిని రాజ్యాధికారంలో భాగస్వాములుగా చేయడమే తెదేపా లక్ష్యమని బాబు పునరుద్ఘాటించారు. అన్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇండస్ట్రీ తీసుకొచ్చి తద్వారా మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించి ఎక్కడ చూసినా ఉద్యోగాలు కల్పించాలనుకుంటున్నాం. ఒకవేళ ఉద్యోగం ఉపాధి ఇవ్వలేకపోతే అది వచ్చే వరకు ప్రతి ఒక్కరికి నెలకింతన డబ్బులు ఇచ్చి తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా నాకు అన్నగా వాళ్ళని ఆదుకునే విధంగా నిరుద్యోగులు తెప్పిస్తాం. గొర్రెలు మేపుకుంటారు, వాళ్ళకు ఒక 500 కోట్లు పెట్టి వాళ్ళకు కూడా ఉచితంగా రుణాలు ఇప్పించి వాళ్ళని ఆదుకుంటాం. రాజ్యాధికారంలో మిమ్మల్ని భాగస్వాములు చేసి అన్ని కులాలకి సామాజిక న్యాయం చేసే వరకు నేను మీకు అండగా ఉంటాను. అర్ధరాత్రి పాదయాత్ర అనంతరం నగునూరులో బస చేసిన చంద్రబాబు ఇవాళ చామనపల్లి, దుబ్బపల్లి, భూపతిపూర్, గొర్రెపల్లి మీదుగా యాత్ర సాగించనున్నారు.